అన్నప్పుడు 2005 సంవత్సరంలో కూడా వెళ్ళిపోయి అక్టోబర్ 22వ తారీఖులో కూడా మనం అక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ నూతన్ ప్రసాద్ గారు. మరి ఆయన మాట్లాడే స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే, అక్టోబర్ 22వ తారీఖు 2005 సంవత్సరం. ఆ ఇన్వాల్వ్మెంట్ చూడండి. 2005 సంవత్సరం. ఈ ఫీలింగ్ లో ఆ డెప్త్ తో మాట్లాడే నూతన్ ప్రసాద్ గారు ఒక నేరాలు ఘోరాలు తీసుకొని ఒక చిన్న కామెడీ బిట్ ని మేము తీసుకురాబోతున్నాను. ఏ విధంగా ఉంటుందంటే, ఆయన చంపేశారు అని చెప్పొచ్చు, బట్ దాన్ని చూస్తున్న వాళ్ళకు కూడా రియల్ ఆ ఇన్సిడెంట్ చూసిన ఫీలింగ్ కల్పిస్తారు. మరి ఆయన మాట్లాడే స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే, అక్టోబర్ 22వ తారీఖు 2005 సంవత్సరం. తాడేపల్లిగూడెము వాంతులవాడ పోలీస్ స్టేషను శ్రీపురపల్లి గ్రామము. ఈ గ్రామంలో బంతిపూల బాలరాజు అనేవాడు ప్రతిరోజు బంతిపూలు, మల్లెపూలు, కనకాంబరాలంటూ అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. పట్టగలిలో ఉంటున్నటువంటి సోరకాయల శాతమ్మ ప్రతిరోజు వంకాయలు, బెండకాయలు, బీరకాయలంటూ అమ్ముకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బంతిపూలు, మల్లెపూలు అంటూ బంతిపూల బాలరాజు, సోరకాయల శాతమ్మనేమో వంకాయలు, బెండకాయలంటూ ఇద్దరు ఎదురెదురు పట్టారు, తారసపడ్డారు, ఒకరినొకరు చూసుకున్నారు. అంటే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ విధంగా వాళ్ళు ప్రేమించుకొని చక్కగా కాపురం చేసాగారు. ఒకరోజు అర్ధరాత్రి 12:30 నిద్రలోకి లేచి బంతిపూల బాలరాజు, శాంతమ్మ శాంతమ్మ నాకు వంకాయ కూర వండి పెట్టు అన్నాడు. నేను వండలేనండి అంది. వంకాయ కూర వండి పెట్టావా లేదా అన్నాడు. నేను వండలేనండి అంది. అంతే అంతే కోపాన్ని తట్టుకోలేక, కోపాన్ని దిగమింగుకోలేక చంకలో దాచిపెట్టుకున్న కత్తిని తీసి కసా 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 కట్టు పొడి చేశానంటే. అంతే ఎత్తుటి మరుగులో సోరకాయల శాతమ్మ గిలా గిలా కొట్టుకోసాగింది. ఇంతకీ సోరకాయల శాతమ్మ ఏమైందనేది వచ్చే వారం చూద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నేరాలు ఘోరాలు. ఈ